మీరు ఉషశ్రీ గారి అమ్మాయిగా మీరు ఒప్పుకోవాలి, ఆయనకి ఉండేదని వినాలి. కాస్త మంచి రుచికరమైన భోజనం పెడతావా లేదా అని అడిగేవారు. సరే బ్రాహ్మణ భోజనం ప్రియ అన్నమాట ఎలాగో ఉంది. కానీ ఇప్పటికీ భగవంతుడి దేవాలయం నాకు ఆరోగ్యానికి ఏం లోపం లేదు. ఈ మధుమేహాలు రక్తపోట్లు లాంటివి ఏమీ లేవు. పరమాన్నం చేస్తే ఇంకాస్త బెల్లం ఎక్కువేమని అడుగుతాను. మిరపకాయ బజ్జీలు చేస్తే కారం మిరపకాయ దొరకలేదా అని అడుగుతాను. నేను చప్పుడు మిరపకాయలు కూడా ఉన్నాయి. ఇంత పొడుకుంటే ఉపయోగం ఉంది. అది మిరపకాయ కాదని, అది కాకరకాయలు ఉంటే అటువంటి బజ్జీలు అనవసరం. మిరపకాయ బజ్జీ అంటే కారం ఉండాలి. కొంతమంది చూడండి మిరపకాయ బజ్జీలు పాపం ఆ మిరపకాయ ఒకటి వదిలేసి చుట్టూ పిండి తింటారు. చేతకాని చేత అంటే వీళ్ళే. అది కొంత అటువంటిప్పుడు మిరపకాయ బజ్జీ తినద్దు. నువ్వు మామూలుగా అరటికాయ బజ్జీ వేసుకో. అందుకని భగవంతుడి దేవాలయం నాకు ఆరోగ్య లోపం లేకపోవడం వల్ల ఇప్పటికీ తిన్నా ఏమీ కాదు. అది పరిమితంగానే, మళ్ళీ ఎక్కువనేది ఉండదు. నాకు ఒక దృఢమైన అభిప్రాయం ఏమిటంటే, షడ్రసోపేతమైన కవిత్వాన్ని చెప్పాలి అంటే, నవరసభరితమైన కవిత్వాన్ని చెప్పాలంటే షడ్రసోపేతమైన భోజనాన్ని చేయాలి. మన శ్రీనాథుడు సహా అష్టదిగ్గజాల కవులందరూ కూడా వారి వారి కాలంలో వారి ఇళ్లలో వారి అర్ధాంగుల యొక్క సహకారం వల్ల, వారి తల్లిదండ్రుల ఆశీర్వచనం వల్ల అటువంటి భోజనాలు చేశారు. వాళ్ళు ఎప్పుడు తిండి విషయంలో మొహమాటాలు పడలేదు. అసలు మనకు సామెత ఉంది, ఆహారం దగ్గర మొహమాట ఉంటుంది. ఆకారం దగ్గర మొహమాట పడితే బయటికి వెళ్ళి ఎక్కడ తింటాం? ఈ వేడంటే హోటల్స్ ఉన్నాయి, అప్పుడేముంది.